నెవర్ ద లెస్ నన్ ద లెస్ అంటే అర్థం ఏంటి చూడండి. షీ డిడ్ నాట్ స్టడీ ఎట్ ఆల్, ఆమె అస్సలు చదవలేదు. చదవకపోతే ఫెయిల్ అవ్వాలి కదా, కానీ అయినప్పటికీ ఆమె ఎగ్జామ్ పాస్ అయింది. మనం ఇలా అంటుంటాం కదా, అలా చెప్పాలి అంటే షీ డిడ్ నాట్ స్టడీ ఎట్ ఆల్ నెవర్ ద లెస్ షీ పాస్ ద ఎగ్జామ్, లేకపోతే షీ డిడ్ నాట్ స్టడీ ఎట్ ఆల్ నన్ ద లెస్ షీ పాస్ ద ఎగ్జామ్ అని అంటాం. చూడండి, హీ వాస్ టైర్డ్, అతను అలసిపోయాడు. నెవర్ ద లెస్ హీ వర్క్డ్, అయినప్పటికీ అతను పని చేశాడు. లేదా నన్ ద లెస్ హీ వర్క్డ్, అయినప్పటికీ అతను పని చేశాడు. ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉంది. నెవర్ ద లెస్ దే ప్లేడ్, అయినప్పటికీ వాళ్ళు ఆడారు. హీస్ పూర్, అతను పూర్. నెవర్ ద లెస్ హీ హెల్ప్స్ అదర్స్, అయినప్పటికీ అతను ఇతరులకి సహాయం చేస్తాడు. ఇలా అయినప్పటికీ అన్న ఉద్దేశంతో చెప్పాలంటే నెవర్ ద లెస్ని కానీ నన్ ద లెస్ని కానీ యూజ్ చేస్తాం. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ గ్రామర్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అంటే నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.